మాటను అనిపించుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇప్పుడు చెప్పండి, దావీదు అతని జనులు దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఉన్నవాళ్ళు లేనోళ్ళ? దేవుని దృష్టిలో వీళ్ళు ధనవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టిలో ధనవంతులు అవడం అంటే మనం ఏదైతే దేవునికి సమర్పించామో, దేవునికి ఏదైతే అనుగ్రహించామో, దేవునికి ఏదైతే ఇచ్చామో ఆయన అచ్చి ఉండే దేవుడు ఎవ్వరికి కూడా కాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 ఇచ్చామనుకోండి, 20 పట్టు ఇచ్చేస్తాడు దేవుడు. ఎంత మాత్రం ఇంతవరకు భూప్రపంచములో దేవునికి ఇచ్చి దేవునికి అచ్చి ఉండే మనుష్యుడు ఈ ప్రపంచంలో ఎవడో లేడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దగ్గర 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు తీసుకున్నవారే. ఆయన మాట అంటాడు ఒక మాట, నా బిడ్డలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అడిగాడు. లేదండి. ప్రభువా నీవే జీవాహారమును, నీవే ఎలాగ భూమి అంటే పలావు, ధర్మారం, బిర్యానీ అంటే ఇలాగ వచ్చేస్తుంది ప్రభువా, మేమెక్కడ తేగలం ఆయన అన్నారు. రప్పించేయగలరు. కానీ బిడ్డలను ఏం చేస్తారండి చెప్పండి? బిడ్డలను ఏం చేస్తారు? ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత కోటీశ్వర్లైనా బిడ్డల నుంచి ఆశిస్తారో చెప్పండి? తల్లిదండ్రులు ఆశించరండి? ఖచ్చితంగా ఆశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదమ్మా అబ్బాయి ఉన్నాడు, రెండు బయటికి వెళ్ళి కనీసం 2 ఇడ్లీ కూడా తేలండి అయ్యారు. ఎప్పుడు కూడా నడిచేస్తే ఎప్పుడు 2 ఇడ్లీ కూడా తేలేదండి. ఎందుకండి? కన్నంగానే ఎప్పుడు మేము పెట్టడమే, మేము చేస్తుంటే పెట్టంటా ఉంటాడండి, ఎప్పుడు మాకు తేడండి చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎంత డబ్బున్నా, ఎంతటి ఉన్నవాళ్ళైనా బిడ్డల నుంచి కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మన పరమ తండ్రి కూడా మన నుండి కూడా కాస్త ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది ఆయనకి తెలుసు. కానీ నువ్వు చూపించగలిగితే దాని నుండి 1000 రెట్లు దీవెనలు పొందుకుని దేవుని దృష్టిలో మనం అందరం కూడా ధనవంతులుగా ఉండాలనే ఈ ఆధ్యాత్మిక ప్రసంగం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి కాస్త ఇస్తే ఇంకాస్త ఆయన దగ్గర నుంచి పొందుకుందాం. దేవుడి మాటలను దీవించిన అందరూ తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ దృష్టిలో మేము ఎలాగున్నాం ప్రభువా? ఈ దృష్టిలో ఏ రీతిగా ఉన్నాం ప్రభువా? నువ్వు చూస్తున్నావు తండ్రి. దావీదైతే తన